వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే రతన్ టాటా చెప్పిన సూక్తులు ఇవే. రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత ఆర్థిక ప్రపంచానికి రతన్ టాటా నిస్సందేహంగా పాలకుడు. కరోనా సమయంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను తొలగిస్తే పిలిచి మరీ ఉద్యోగాలిచ్చిన గొప్ప వ్యక్తి రతన్ టాటా. దానంలో కర్ణుడు లాంటి వారని మన అందరికీ తెలుసు. జీవితంలో విజయం సాధించిన వారిని మాటలు ముందు తరం వారికి ఎంతో ఉపయోగపడతాయి. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే టాటా చెప్పిన స్ఫూర్తిదాయకమైన అంశాలు ఇవే. మన మూడును ఇతర వ్యక్తులు పాడు చేస్తుంటారు అని అనుకుంటారు, కానీ అది తప్పు. మన సొంత ఆలోచనలే మన మూడుని చెడగొడతాయని టాటా అంటున్నారు. కాబట్టి ఓవర్ థింకింగ్ని మానేయాలి. జీవితంలోని ఒడిదుడుకులు జీవితంలో ముందుకు సాగేందుకు, విజయపు మెట్లు ఎక్కేందుకు మనల్ని ప్రేరేపిస్తాయి. ఎందుకంటే ఈసీజీలో కూడా ఒక సరళ రేఖ జీవిత ముగింపును చూపుతుంది. వైఫల్యానికి ఎప్పుడూ భయపడవద్దు. జీవితంలో విజయాన్ని రుచి చూడడానికి, ముందుకు సాగడానికి వైఫల్యం ఉత్తమ మార్గం. తప్పుల నుంచే మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. విధికి విషయాలను వదిలివేయడాన్ని నేను నమ్మను అంటున్నారు టాటా. కష్టపడి సన్నద్ధతను నమ్ముతానంట. మనం ఏం చేయకుండా అంత దేవుడే చూసుకుంటాడు అనుకోవడం తప్పు. తమ సహాయకులు మరియు మిత్రుల కంటే మెరుగైన వ్యక్తులతో తమను తాము చుట్టుముట్టేవారు ఉత్తమ నాయకులు. ఒక నాయకుడు ఎల్లప్పుడూ తనతో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరిని అనుమతించాలి. మీరు కలతో ప్రారంభించి అభిరుచితో పనిచేస్తే విజయం వస్తుంది. అంటే మీ చిన్న కలను నెరవేర్చుకోవడానికి ఉత్సాహంగా పనిచేసినప్పుడే విజయం సాధించవచ్చు. విజయం సాధిస్తే మనలో ధైర్యం పెరగాలి, కానీ గర్వం రాకూడదు. అలాగైనా ఏదైనా వైఫల్యం వచ్చినప్పుడు మనలో ఆలోచన శక్తి పెరగాలి, కానీ దానివల్ల మనసు పాడు చేసుకోకూడదు. అక్కడే ఆగిపోకూడదు. వైఫల్యాన్ని ఆనందంతో అంగీకరించి విజయం సాధించేందుకు మళ్ళీ ప్రయత్నించాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూ ఉండండి వన్ టీవీ న్యూస్.